సో ఇందాక మీరు ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పారు సార్. సో ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ స్టూడెంట్స్‌కి అవైలబుల్‌గా ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? పోనీ మీకు సంబంధించిన ఏమైనా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయా? వాళ్ళకి చెప్పండి మాది సార్. ఉంది మేడం. ఇది ఓకే. గానకపాటి ట్రేడింగ్ అకాడమీ మాదుంది. మేము ఆహా! ఆఫర్ చేస్తున్నాం. దీనిలో దీనిలో ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, హ్మ్. ఈటీఎఫ్స్ ఇవన్నీ చెప్తాం అన్నమాట. ఎక్కడుంది సార్ ఇన్‌స్టిట్యూషన్? నిజాంపేట, కూకట్పల్లిలో ఉంది మా ఆఫీస్. ఓకే. సో సో ఎన్ని ఇయర్స్ అయింది సార్ స్టార్ట్ చేసి? మేము స్టార్ట్ చేసి దాదాపు 10 ఇయర్స్ దాకా అయిందండి. ఓకే. 10 ఓకే. ఇయర్స్ నుంచి చెప్తున్నాం. హుహు. సో మంత్లీ ఒక బ్యాచ్ ఉంటది. సో అందరికీ హ్మ్. ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. హ్మ్. ఎలాంటి కోర్సెస్‌ని ఇస్తున్నారు సార్ మీ ఇన్‌స్టిట్యూషన్‌లో? యాక్చువల్‌గా మేమేంటంటే అండి మీకు అన్‌ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ట్రెండ్‌కి ఎప్పుడు అగెనిస్ట్‌గా ఉంటారు. సో హుహు. అందుకని లాస్ అవుతుంటారు. సో ట్రెండ్‌ని చూడాలంటే ఏంటంటే మనం చార్ట్స్ చూడాలి. సో చార్ట్స్‌లో మీకేంటంటే ఈ క్యాండిల్స్, మూవింగ్ యావరేజ్, ఎంఏసిడి, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్ ఇలా ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. హ్మ్. ఆ 8 ఇండికేటర్స్‌ని మనం పెట్టుకుంటే అప్పుడు మనం మార్కెట్ ఎలా ఉంది డైరెక్షన్ తెలుస్తుంది. మనం అప్పుడు దాంతో పాటు మనం ట్రేడ్ చేయొచ్చు. సో అలా మీకు ఫస్ట్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ తెలుస్తుంటాయి. ఆ తర్వాత ఫీచర్స్, ఆప్షన్స్‌లో ఒక 8 స్ట్రాటజీస్ ఉంటాయి. అవన్నీ చెప్తాం. ఆ తర్వాత ఏంటంటే గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఇవి కమోడిటీస్ బాగా మంచి స్వింగ్‌లో ఉంది. అవి హ్మ్. చేసుకోవచ్చు. వాటిని హ్మ్. ఎలా చేయాలో చెప్తాం. ఆ తర్వాత ఏంటంటే బాండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఇలా పాసివ్ ఇన్‌కమ్ డెవలప్‌మెంట్ అవుతాయి. ఆ తర్వాత లాస్ట్‌లో ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే హ్మ్. ఒక కంపెనీ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎలా ఉండాలి? అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో వెల్త్ ఎలా క్రియేట్ అవుతుందనేది చెప్తామనమాట. ఓకే. దానిలో ఏంటంటే బ్యాలెన్స్ షీటు, ఈపీఎస్, రేషియోస్ ఇవన్నీ వస్తాయన్నమాట. బ్యాలెన్స్ షీటు ఎలా చూడాలి? ప్రాఫిట్ లాస్ స్టేట్‌మెంట్ ఎలా చూడాలి? హ్మ్. అసలు కంపెనీలో స్ట్రెంగ్త్ ఉందా లేదా? ఇవి ఎలా చూసుకోవాలి? డెట్ ఎలా ఉంది? ఓకే. డెబిట్, ఈక్విటీ రేషియోస్ ఎలా ఉంటాయి? హుహు. సో, ఇప్పుడు ఇవి ఏంటంటే కాంప్రహెన్సివ్‌గా మేము మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. మేము ముగ్గురం ఫ్యాకల్టీ అనమాట. సో, హుహుహుహు. ఫస్ట్ నేను చెప్తాను. అదే కాన్సెప్ట్ మళ్ళీ ఇంకొక ఫ్యాకల్టీ మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నోట్స్ ఇస్తారు. తర్వాత ఇంకో ఫ్యాకల్టీ మీ చేత చేపిస్తారు లైవ్ మార్కెట్‌లో. హుహు. అప్పుడేంటంటే మీకు కంప్లీట్‌గా థరోగా వచ్చేస్తది. కాన్సెప్ట్ గురించి చాలా క్లియర్‌గా మీకు వచ్చేస్తది. కాబట్టి మీకు పర్ఫెక్ట్‌గా అయ్యేటట్టు మేము చేస్తాం. ఓకే. దీని డ్యూరేషన్ వచ్చి 3 మంత్స్ ఓకే. మొత్తం. నేను అదే అడగబోతున్నాను సార్. ఎన్ని మంత్స్ ఉంటుంది ఆ! అని చెప్పేసి. సో, ఇది డ్యూరేషన్ వచ్చి 3 మంత్స్ ఉంటుందండి. హ్మ్. సో, రేపు మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హుహుహు. సో, ఈవినింగ్ 8-9 క్లాసెస్ ఉంటాయి. ఓకే. వాళ్ళకిప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది సార్. సార్ మేము డిగ్రీ కంప్లీట్ చేసాం. జాయిన్ అవ్వచ్చా? బీటెక్ కంప్లీట్ చేసాం. జాయిన్ అవ్వచ్చా? లేదా నేను హౌస్ వైఫ్ జాయిన్ అవ్వచ్చా? లేదు నేను రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటున్నాను. బట్ నాకు నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. మేము నేర్చుకోవచ్చా? అవునండి. దీనికేమైనా ఏజ్ లిమిట్ ఉందా? అని చెప్పేసి వాళ్ళు అవునండి. అడగొచ్చు. ఎగ్జాక్ట్. దానికి మీరేం చెప్తారు? దీనిలో ఏంటంటే ఈ ఒక్క ఫీల్డ్‌లో ఏజ్ లిమిట్ లేదు. హ్మ్. సో, మినిమమ్ 25 స్టార్టింగ్ నుంచి ఇప్పుడు బీటెక్ అయిపోయింది. జాబ్ సెర్చ్‌లో ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్స్ నాలెడ్జ్ కానీ, కొంచెం ప్యాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి వాళ్ళొస్తుంటారు. అలాగే ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళేంటంటే జాబ్ చేసి అంతకుముందు పిల్లల కోసం వాళ్ళ కెరీర్‌ని పక్కన పెట్టుకొని, వాళ్ళేంటంటే కొంత ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బయటికెళ్ళే బదులు మనం దీనిలో చేసుకోవచ్చు అంటే వాళ్ళకి బెస్ట్ అనమాట 9-3:30. సో, వాళ్ళకి ఈ టైం కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అలాగే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. సో, వాళ్ళకేంటంటే ఈవెన్ 60 ఏళ్ళొచ్చినా కొన్ని బాధ్యతలుంటాయి. వాళ్ళు కొంత ఎర్నింగ్ చేసుకోవాలి. మరి నాకింకా వయసుంది. నేనింకా చేసుకోవాలి. వాళ్ళు కూడా సెట్ అవుతారు. హుహుహు. అలాగే వర్కింగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకేంటంటే ఉన్న ఇన్‌కమ్ సరిపోక పాసివ్ ఇన్‌కమ్ కావాలి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కరెక్ట్‌గా నాలెడ్జ్ కావాలి. సో, ఓకే. వీళ్ళందరూ కూడా సెట్ అవుతారండి. ఓకే. ఓకే. ఇప్పుడు మరి బ్యాచ్ స్టార్ట్ అవుతుందా సార్? ఒకవేళ స్టార్ట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు బ్యాచ్‌కి ఎంతమంది ఉంటారు? యాక్చువల్‌గా వచ్చి మీకు బ్యాచ్‌లో రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. హుహు. ఒక బ్యాచ్‌లో మినిమమ్ 30 మెంబర్స్ దాకా ఉంటారు. హుహు. సో, ఆన్‌లైన్ ఉంది, ఆఫ్‌లైన్ ఉంది. సేమ్ టైమే. ఈవినింగ్ 8-9 టైమింగ్స్ అదే ఉంటది. సో, హుహు. చాలామంది ఆన్‌లైన్‌లో ఉంటారు. దగ్గరలో ఉన్నోళ్ళు ఆఫ్‌లైన్‌లో కూడా రావచ్చు. ఓకే. సో, ఆఫ్‌లైన్‌లో వస్తే ఇంకా మనకి ఆఫీస్‌లో ఇంకా కొంచెం ఎక్కువ ఆహ్, ప ట్రైనింగ్ అదే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మీరు సక్సెస్ అయ్యేదాకా మేము ఉంటాం మీకు. ఫైన్. 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 సో, ఇంత భరోసా ఇచ్చి స్టూడెంట్స్ లైఫ్‌ని డిజైన్ చేస్తాము అనంటే ఎవరు మాత్రం ఇంట్రెస్ట్ చూపించరు సార్. థాంక్ యూ సో మచ్ సార్.